క్రీస్తు యొక్క ప్రవృత్తికి, నడవడికకి ఆత్మఫలం చక్కని వర్ణ చిత్రంగా మనం చూస్తుంటాం. ఎలా కనిపిస్తుంది అంటే, ఒక కిరణాన్ని ఒక గాజు పలకలోంచి మనం పంపించినప్పుడు మనకి ఎలా కనిపిస్తుంది అంటే, ఆ ఇంద్రధనుస్సులాగా తెల్లని కిరణం వక్రీభించినప్పుడు అది సప్తవర్ణాల ధనస్సుకి, ఇంద్రధనస్సుకి ఎలాగైతే కనిపిస్తూ ఉంటుందో, క్రీస్తు జీవితం అనే ఆ యొక్క వర్ణమాల కూడా అలాగే ఆత్మఫలం అని మనం చూస్తుంటాం. ఈరోజు ఆత్మఫలం యొక్క ఆ రిఫ్లెక్షన్ ఎలాగుంటుంది, ఆత్మఫలం యొక్క రిఫ్లెక్షన్ ఎలాగుంటుంది అని అంటే, ప్రేమ అంటే అంతరంగంలో ప్రేమపూరితులంగా మనం ఉంటాము. ఆనందము అంటే సంతోషం, అంతరంగంలో సంతోషంగా ఉంటాము. మరి సమాధానం అంటే శాంతి, అంతరంగంలో ప్రశాంతంగా ఉంటాము. ఈ మూడు కూడా అంతరంగమైనటువంటి సంగతులు. మరి బయట బాహ్య దీవెనలో వెలుపటి